కాలు కదిపి ఒక్కాల్సి పడేస్తాను. డిఎస్పీ గారు, ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. వాడిని చంపొచ్చి నాకు నేనుగా మీకు సరెండర్ అవుతాను. 5 నిమిషాలు కాదు, 6 నిమిషాలు కూడా ఉంది. సరెండర్ అవుతాను. భయపడకండి బావగారు. మిమ్మల్ని చంపి మా చెల్లాయికి ఎప్పుడు అన్యాయం చేసుకోలేను. కానీ మిమ్మల్ని ఆఖరిసారిగా కోరుకునేది ఒకటి, అదే నా ఆఖరిసారి కోరిక. నా చెల్లాయిని చంపి నాకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గుని చంపి నాకు నేనుగా మీకు సరెండర్ అయిపోతాను. దయచేసి అంగీకరించండి. Inspector, arrest him. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? రమ్మని మిమ్మల్ని శాసించడం లేదండి. నేను లోపలికి వచ్చే అర్హత లేదన్నారుగా, అందుకని కనీసం నేను చెప్పేదైనా వినండి. అభం శుభం తెలియని అన్నయ్యని జైల్లో వేయించారు. వాడు హంతకుడు, అమాయకుడు, నమ్మక ద్రోహి కాదు, నాకు పది భిక్ష పెట్టిన పుణ్యాత్ముడు. శాంతి, ఈ రోజు అన్నయ్య మిమ్మల్ని ఆపద నుంచి కాపాడకపోతే నా పసుపు కుంకాలు కరిగిపోయేవి కదండి. ఎలాగూ తను దొరికిపోతాడని తెలిసి నా సానుభూతి పొందాలని నన్ను మెప్పించి తప్పించుకోవాలని ఎత్తివేశాడు. కానీ కర్తవ్యమే నా ఊపిరిని తెలుసుకోలేకపోయాడు. మీరెంత అమాయకులండి. అనుమానం అనే ఉచ్చులో పడి మంచిని మమకారాన్ని మర్చిపోయి ఆవేశంలో మీ చుట్టూ మీరే చీకటి కోట కట్టుకుంటున్నారే. మీరు వెలుగు చూసేదెప్పుడు, బయటపడేదెప్పుడు? శాంతి, దయచేసి నా మాట వినండి. ఒక్కసారి ప్రశాంతంగా మనసున్న మనిషిగా ఆలోచించండి. అన్నయ్యకి సహాయం చేయండి. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు ఏది నాకు కావాలని కోరుకోలేదండి. నా కోసం ఒక్క సహాయం చేయండి.